సో, మనం ఇక్కడ మన స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదండీ! ఈ ఇమేజ్‌ని చూసినప్పుడు మన దేవుని గురించి మనకి ఏ లక్షణాలు గుర్తుకొస్తున్నాయి? అన్న మన తెలుగు సర్వీస్‌లో ఉన్నాం. తగ్గించుకునే దేవుడు, విధేయత చూపించిన దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించిన దేవుడు, తగ్గించుకోవడం, ప్రాణం ఇచ్చిన దేవుడు, ప్రార్థించిన దేవుడు, క్షమించిన దేవుడు. సరే, నాకు కావాల్సిన పదం ఫస్ట్ దాంట్లోనే వచ్చేసింది. తగ్గించుకునే దేవుడు. సో, మనం ఈరోజు ఆరాధన వర్తమానం కోసం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7, 8. క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగిండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అయితే ఈ ఈ యొక్క వచనాలను చూస్తా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన కార్యాన్ని చెప్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఆయన ఏ విధంగా వినయంగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా తండ్రి అయిన దేవుడికి విధేయత చూపించాడు అనేది వాటిని రాస్తాడండి. అయితే మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవునితో సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు కదండి. దేవుడు భూమి దాని పునాదులు లేక మునిపే ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవుని పక్కన కుడిపారోషణ ఉండే ఆయన అదంతా విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఆయన ఎందుకు చేశాడంటే నన్ను రక్షించడానికి దేవుడు ఆ పరలోకపు స్థానాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. అయితే చాలాసార్లు మనం ఈ వచనాన్ని చూసినప్పుడు తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు అని చూస్తాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టిని అంతటినీ సృష్టించిన దేవుడు సృష్టిని ఒక మాటతోనే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మనం ఆదికాండంలో చూస్తాం కదండి. సూర్య చంద్రులు కానీ భూమిని కానీ అన్నిటినీ ఆయన మాటతో సృష్టించిన దేవుడు. అంటే ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు. అలాంటి సర్వశక్తుడైన దేవుడు ఈ సిలువలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆయన హెల్ప్లెస్ పరిస్థితికి వెళ్ళిపోయాడని మనం చూస్తామన్నమాట. అంటే అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఏమీ లేనివాడుగా, ఏమీ చేయలేనివాడుగా నిస్సహాయ స్థితిలో ఆ శిలువలో ఉన్నట్టుగా చూస్తాం. ఆ శిలువలో ఉన్న టైంలో ఆయన ఏమైనా చేయగలడా? ఖచ్చితంగా చేయగలడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ అంత సర్వశక్తి కలిగిన దేవుడు అలాంటి నిస్సహాయ స్థితికి ఎందుకు మారడానికి ఇష్టపడ్డాడంటే, ఆయన అది జరిగించకపోతే, ఆయన అలాంటి పరిస్థితికి వచ్చి ఈ లోక పాపం అంతా ఆయన మీద మోపబడకపోతే మానవాళికి రక్షణ లేదు, నాకు రక్షణ లేదు, మీకు రక్షణ లేదు. సో నన్ను రక్షించడానికి దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, సృష్టిని అంతటినీ సృష్టించి అంత అధికారం కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు ఒక నిస్సహాయ స్థితిలో అలా మనం ఉన్నట్టు చూస్తామండి కదా అండి. ఎంత గొప్ప త్యాగం కదా. ఈ లోకంలో మనం చాలాసార్లు ప్రేమ అంటే చిన్న త్యాగం చేస్తే ప్రేమ అనుకుంటాం. చిన్న చిన్న త్యాగాలు మన కుటుంబీకులు కానీ మన బంధువులు మన కోసం చేస్తే వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు అనుకుంటాం. అయితే దేవుడు ఇంకెంతగా తన ప్రేమను వ్యక్తపరిచాడో, ఇంతకంటే ఇంకా వ్యక్తపరచడానికి ఏమైనా ప్రేమ ఉందా? ప్రేమను ఇంకెలా అయినా వ్యక్తపరచగలమా? లేదు. చివరాఖరికి తన ఆఖరి రక్త బొట్టును కూడా ఆయన ఉంచుకోలేదు. అది కూడా ఇచ్చేశాడు. ఇంకా ఆయన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఒక నిస్సహాయ స్థితిలో ఆయన నిలవబడ్డాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మీలో ఎవరైనా దేవుని ప్రేమను ఎరుగక ఆ ప్రేమ గురించి తహతహలాడుతుంటే, ఇంతకంటే ప్రేమించే దేవుడు మన జీవితాల్లో ఎక్కడ ఉండడు. ఇంతకంటే మనల్ని మనగా తెలిసి మన ఆలోచనలు, మనం చేసే పనులు, మన మాటలు, మన ఊహలు, మన తలంపులు అన్నిటి ఆయనకి తెలిసి కూడా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఏదో సర్వ సృష్టి అంటే అందరి కోసం చేశాడు, కానీ వ్యక్తిగా నీ కోసం నువ్వు రక్షించబడాలని దేవుడు అలాంటి నిస్సహాయ స్థితికి మారడానికి ఇష్టపడ్డాడు.
మనం సమయం తీసుకుని దేవుడిని ఆరాధిద్దాం. అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడవు, ఏదైనా చేయగలిగిన దేవుడవు, అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే నా కోసం ఇలా నిస్సహాయ స్థితిలో ఆ సిలువలో నిలవబడ్డావు అని చెప్పి మనం దేవుడిని ఆరాధిద్దామండి.